క్రిస్మస్ అంటే మనుషులందరికీ గొప్ప ఆనందం వస్తుంది. ఎందుకంటే పౌలు యొక్క మాటల్లో మనం ఒకసారి గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో పౌలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి, జననాన్ని గురించి ఈ విధంగా రాస్తాడు. ఏంటంటే, అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇక్కడ కొన్ని విషయాలని మనం గమనిస్తే, ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఈ విషయం ద్వారా, ఈ యొక్క మాటల ద్వారా ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన మనిషిగా పుట్టాడు, మనలాగా పుట్టాడు, కానీ పాపం లేనివాడు. అంతేకాకుండా ధర్మశాస్త్రానికి ఆయన లోబడ్డాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా మన స్థానంలోని ఆయన నెరవేర్చాడు. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని తన యొక్క 33.5 సంవత్సరాల జీవితంలోని సంపూర్తిగా కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన జీవితంలోని చూపించాడనమాట. మనల్ని దత్తపుత్రులుగా చేయడానికి, శత్రువులుగా ఉన్న మనల్ని, పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేసి, శత్రువులుగా ఉన్న మనల్ని దత్తపుత్రులుగా చేయడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ క్రిస్మస్లోని మనం జరుపుకునేది అదే. ఏంటంటే, గొప్ప ఆనందంతో మనం దేవుని బిడ్డలంగా, దేవుని కుమారులంగా, క్రీస్తు ద్వారా మనం దేవుని కుమారులంగా చేయబడ్డాం. దేవుని యొక్క దత్తపుత్రులం మనం. ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనం ఆనందంగా జరుపుకునేదే నిజమైన క్రిస్మస్.